చదువుకుంటున్న కుర్రాడిని తీసుకొచ్చి లాగి పెట్టారు ఇందులో అని. నేను ఇన్ని రోజులు రాజకీయం చేసినప్పుడు ఎవరి పిల్లల మీదైనా మాట్లాడానా, ఎవరి ఇంట్లో వాళ్ళ మీదైనా మాట్లాడానా? ఆ సంస్కారం నాకు ఉంది, నా తల్లిదండ్రులు నేర్పారు. మీకు ఆ సంస్కారం లేదు. మీరు అన్నం తినడం లేదు. అన్నం తిన్నవాడు ఎవడు కూడా ఇలాంటి పనులు చేయరు. మీరు గడ్డి అశుద్ధం తిన్న మనుషులు కాబట్టి ఇష్టానుసారంగా చేశారు. ఇది చేసింది ఎవరైనా, నేను పోలీసులకు ముందే చెప్పాను, నాకెవ్వరిని ఫేవర్ చేయమని అడగట్లేదు. నాకు అక్కడ ఏం జరిగింది, ఆ ఫోన్లో ఏముంది అది బయట తీయమన్నాను. నిన్న కూడా ఎస్పీ గారు అన్నారు ఇంకా పూర్తిగా విచారణ జరగలేదని. ఇది ఎవరు చేయించారు, ఎవరు మెసేజ్లు పెట్టించారు, ఎవరు పురుగొల్పారు, ఎవరు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు, ఎవరు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లు ఇప్పించారు, ఎవరు ఇవన్నీ కూడా వాళ్ళని ప్రోవోక్ చేశారో, వాళ్ళని ప్రోత్సహించారో అన్నీ బయట రాలేదని. లేదా మీకు సిగ్గు లేక నా కుటుంబం మీదకి వెళ్తారా? మీకు నిజంగా పరువు మర్యాద అనేది ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. అంతేగాని పిఏ చేశాడు, ఆ కొడుకు చేశాడు ఏంటది అంటే అబద్ధాలన్నీ చెప్పిస్తే నిజాలు అయిపోతాయా?